హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రుడు. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తామని చెప్పి నారుటో వర్సెస్ మన హ్యారీ పాటర్ ట్రై చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇట్లాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్ ద్వారా నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. హ్యారీ పాటర్ ఇంకా నరుటో గురించి ఈ రెండింటి మధ్య కంపారిజన్స్, అది తెలుగులో. దాదాపుగా నరుటో యానిమే గురించి 190 మందికి తెలుసుంటుంది. అందులో 50 మంది ఖచ్చితంగా హ్యారీ పాటర్ని చూసే ఉంటారు. అలాగే చాలా ఇష్టపడి ఉంటారు కూడా. కోర్స్ 19 కిడ్స్కి ఫేవరెట్ మూవీ అది. అందులో నేను ఒకదాన్ని. కాకపోతే నేను నరుటో చూసినప్పుడు కొన్ని విషయాలు గమనించాను. మెయిన్ ఏమంటే 2 ఫిక్షనల్ స్టోరీసే, కానీ రెండింటి మధ్య ఉన్న కంపారిజన్ అక్కడ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు. అక్కడ హీరోనే మెయిన్గా ఎక్కువ బాధపడేది, ఇక్కడ హీరోనే. అక్కడ హ్యారీ పాటర్ చిన్న వయసులోనే తన పేరెంట్స్ని వోల్డెమార్ట్ చంపేస్తాడు. అలాగే ఇక్కడ కూడా నరుటో తన పేరెంట్స్ ఇద్దరిని తన చిన్న వయసులోనే కోల్పోతాడు. ఈ దాడిలో ఇక్కడ నరుటో బాడీలో 7 టైల్ ఫాక్స్ని బంధించినట్టే అక్కడ హ్యారీ పాటర్ ఫేస్ మీద ఒక గాయం ఏర్పడుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ విషయానికి వస్తే, అక్కడ ముగ్గురు ఫ్రెండ్స్, ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్. కాకపోతే రెండిట్లో ఒక కామన్గా ఉండే విషయం, పాప మన హీరోలు ఇద్దరికీ వాళ్ళు ప్రేమించిన అమ్మాయి దొరకలేదు. అదేంటి, హ్యారీ పాటర్ తను ప్రేమించిన గిన్నెనే కదా పెళ్లి చేసుకుంది అనుకుంటున్నారా? కాదు బ్రో, అక్కడే మీరు పప్పులో కాలేశారు. యాక్చువల్లీ మన హ్యారీ పాటర్ ఫస్ట్ ప్రేమించింది చా చాంగ్ని. అదే తన డ్యాన్స్ కోసం అడిగిన అమ్మాయి. ఆ అమ్మాయి తనని కాకుండా సెడ్రిక్ని ప్రేమిస్తుంది. సో అక్కడ మన హీరోకి మొదటి హార్ట్ బ్రేక్ ఎదురవుతుంది. అలాగే అక్కడ మెయిన్ హీరోయిన్ అయిన హెర్మోని హీరోని కాకుండా రోనాని పెళ్లి చేసుకోవడం. ఇందులో కూడా మన హీరోని కాకుండా తన ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడం. అలాగే 2 సిరీస్లోనూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ సెరెస్ స్నేప్ అండ్ ఇక్కడ ఇతాచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ టాలెంటెడ్. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్లైంట్ మొత్తానికి తనే అందరికంటే ఎక్కువ శక్తి ఉన్నవాడు. తన యొక్క లాయాలిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం తన పూర్తి ఫ్యామిలీనే చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తన ఫ్యామిలీని మొత్తాన్ని చంపుకున్నా కూడా తన తమ్ముని చంపుకోవడానికి తను ఇష్టపడలేదు. ఎందుకంటే తన తమ్ముడు అంటే తనకు అంత ఇష్టం. తన మిగిలిన జీవితం మొత్తం తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తనకు విలన్గా బతికాడే తప్ప ఏ రోజు తను ఏంటి అని ఎవరి దగ్గర చూపించలేదు. చివరికి చనిపోయేటప్పుడు కూడా తన కళ్ళు తన తమ్ముడికి ఉపయోగపడాలి, తన తమ్ముడు తనలా చనిపోకూడదని అక్కడ తన నిజమైన క్యారెక్టర్ రివీల్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా ఉన్న మన సాసుకే కూడా ఇతాచి సావు ద్వారా చెడగా మారిపోయేంతగా తన చావు తను ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇతాచి ఎలాంటి వాడు అని. యాక్చువల్లీ మొదట అన్ని సినిమాల్లో చూసినప్పుడు సైరస్ నేను ఎంత ద్వేషించానో చివరి సినిమాలో అంతకంటే ఎక్కువ ప్రేమించాను. ఒక మనిషి ఒకరిని ప్రేమిస్తే నిజంగా తన కోసం జీవితాంతం వెయిట్ చేయగలడు. ట్రూ లవర్ అంటే ఎవరు అనే దానికి ఎవరైనా నిదర్శనంగా చెప్పొచ్చు అంటే అది సైరస్ స్నేప్. నిజంగా కదా, తను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకపోయినా, తను చనిపోయినా, తన జ్ఞాపకంగా మిగిలిపోయిన తన కొడుకును కాపాడడం కోసం లైఫ్ లాంగ్ తను అలాగే ఒంటరిగా మిగిలిపోవడం, తన కోసం ఎన్నో నిధులను భరించడం. మనం ఈ హ్యారీ పాటర్ సినిమాలు చూసారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అందరు టీచర్లా ఎప్పుడూ హ్యారీ పాటర్ వెనకాల నిలబడు సైరస్ స్నేప్. ఏ ప్రాబ్లం వచ్చినా స్టూడెంట్స్ ముందు నిలబడే ఆ ప్రాబ్లం ఎదుర్కొంటాడు. అక్కడ మనం ఎక్కడా తనని గమనించలేదు తను ఎంత మంచివాడని. చివరి సినిమాలో మనకు తెలుస్తుంది. కాకపోతే ఏం లాభం, అక్కడే తను చనిపోతాడు. ఇక పెళ్లి విషయానికి వస్తే అక్కడ హ్యారీ పాటర్ అంతే, ఇక్కడ నరుటోను అంతే. వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని కాకుండా వాళ్ళని ప్రేమించిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే నరుటో కూడా. సిరీస్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్షిప్, లాయాలిటీ, లవ్, ట్రస్ట్, బిట్రేయల్, ఇలా చాలా ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క దాన్ని సింబలైజ్ చేస్తుంది. తర్వాత ఓబిటో. నేను మొదటిసారి సిరీస్ని చూసినప్పుడు నాకు ఓబిటో పెద్దగా నచ్చలేదు. కానీ తర్వాత తను నెగిటివ్గా మారడానికి రీజన్ ఏంటని తెలిసిన తర్వాత ఐ బికేమ్ ఈజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్. సో వీ కెన్ చూజ్ హిమ్ యాజ్ అ 2-way క్యారెక్టర్. వన్ ఈజ్ అ బిట్రేయల్, హీ గాట్ హిమ్సెల్ఫ్ అయిన బిట్రేయల్. నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోలేక తన వాళ్ళందరినీ కోల్పోయి తనే ఒక చెడుగా మారిపోయాడు. కానీ ఇంత చేసినా కూడా ఏదో ఒక మూల తనలో ఒక ప్రేమ దాగే ఉంది. సో ఐ చూజ్ హిమ్ ఫర్ ఏ లాయాలిటీ. సో దట్స్ ఆల్ దిస్ వీడియో గైస్. యాక్చువల్గా ఈ వీడియో రన్ టైం అనేది 10 minutes వచ్చింది. అండ్ అంత 10 minutes మీరు చూస్తారో లేదో నాకు కొంచెం డౌట్గా ఉండడంతో కొంచెం ట్రిమ్ చేసి పార్ట్ 1గా వదిలాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే మన ఛానల్కి రీచ్ పెరగడం కోసం. ఇట్లాంటి కంపారిజన్ వీడియోస్తో పాటు మన ఛానల్లో యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అండ్ యానిమే సజెషన్స్ కూడా రాబోతున్నాయి. సో అన్ని వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.